ఆయన పుట్టినరోజు గంగా. ఆయన పుట్టినరోజు కనుక నలుగురికి భోజనాలు పెట్టడం కుదరదు. అందుకే సింపుల్గా పాయసం చేశాను. ఎందుకు రానమ్మా ఫీల్ అవుతారు? చిన్నయ్య గారు ఎలాగో వచ్చేస్తారు కదా. ఆయన రాబోతున్నానని నాకేమి చెప్పలేదు, కానీ సర్ప్రైజ్ ఇవ్వడం కోసం డెలివరీ రోజు ఆయనకేదో మీటింగ్ ఉన్నట్టు రావడం కుదరదు అన్నట్టు చెప్పారు. అవునా? అవును, నేను ఆయన వస్తున్న విషయం నాకు తెలిసినట్టు చెప్పలేదు. ఇద్దరు ఒకరితో ఒకరు ఈక్వల్ గా పోటీ పడుతున్నారు. పోటీ అయితే పడతాను, కానీ చివరికి ఆయన్నే గెలిపిస్తాను. సూపర్ రానమ్మా. ఇది తాగు, ఎలా ఉందో చెప్పు. అద్భుతంగా ఉంది రానమ్మా. చాలా టేస్టీగా ఉంది రానమ్మా. అయ్యగారు తాగారంటే తెగ మెచ్చుకుంటారు. ఇది అయ్యగారికి ఇవ్వగంగా. మీరే ఇవ్వండి. నన్ను ఏ పని చెయ్యొద్దని చెప్పారు కదా, నువ్వే తీసుకెళ్ళు. అడిగితే నువ్వే చేశానని చెప్పు. సరే, ఇవ్వండి. జాగ్రత్త. అయ్యగారు, పాయసం తీసుకోండి. ఏమిటమ్మా పాయసం తీసుకొచ్చావు? ఏమిటి విశేషం? రానమ్మకి నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించిందంట, తన కోసం చేశాను. అలాగే మీకు ఇద్దామని తీసుకొచ్చాను. అలాగా? ఇవాళ మన అరుణ్ బర్త్డే. వాడి బర్త్డే నాడు పాయసం తీసుకొచ్చావు. వెరీ గుడ్. సూపర్ గా ఉందమ్మా. చాలా బాగుందమ్మా. అయ్యగారు, మీరు చెప్పినట్టే పొట్టేళ్లు కొని గుడికి పంపించేశా. గుడిలో వంటోడు చెప్పి భోజనాలకి ఏర్పాటు చేశా. మీరు సరే అంటే బయలుదేరేద్దామయ్యా. గుడికి వెళ్తున్నారా అయ్యగారు? నేనొక్కనే కాదమ్మా, అందరం వెళుతున్నాం. ప్రతి సంవత్సరం అరుణ్ పుట్టినరోజున కులదైవం గుడిలో పొట్టేళ్లను బలిచ్చి పూజ చేయటం ఆనవాయితీ. ఇంతవరకు డబ్బు పంపిస్తే పూజారే చేసేవాడు. ఈ సంవత్సరం కుటుంబంతో వెళ్లి పూజ చేయిస్తున్నాం. అయ్యగారు, పెద్దమ్మ గారు కూడా వస్తున్నారా? అక్కయ్యకు వీటిలో నమ్మకం లేదమ్మా, అందువల్ల తను రాదు. ఓ, అది మాత్రమే కాదు, రాణమ్మకిప్పుడు నెలలు నిండాయి కదా, అక్క తనతోనే ఉండాలి. సరేలే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. సరే అయ్యగారు. హలో, ఏమిటి ఏమిటయ్యా సడన్ గా మీటింగ్ అంటున్నావు? నేను కులదైవం గుడికి బయలుదేరుతున్నాను. ఏంటి అర్జెంటా? సరేలే, నా కోసం క్యాన్సిల్ చేయొద్దు. నువ్వు ఏర్పాటు చేయి, నేను వచ్చేస్తాను. ఏంటి అంత టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదక్క, గుడికి బయలుదేరుతున్న సమయంలో సడన్ గా మీటింగ్ ఉందని ఫోన్ చేసి టెన్షన్ పెడుతున్నారు. చాలా ముఖ్యమైన మీటింగ్, అవాయిడ్ చేయటమూ కుదరదు. దాందే ఉంది, నువ్వు మీటింగ్కి వెళ్ళు, నేను గుడికి వెళ్తాను. అక్క, నువ్వు గుడికి వెళ్తావా? ఆశ్చర్యంగా ఉందే. మన కులదైవం మీద ఇప్పటికైనా నీకు నమ్మకం వచ్చింది. నేను దేవుడి కోసం వెళ్ళటం లేదు, పోటీల కోసం వెళ్తున్నాను. గుళ్ళో భోజనం చేసి చాలా రోజులైంది, తినేసి వద్దాం అనుకున్నాను. పూజ చూద్దామని వెళ్ళటం లేదా? ఆ పూజలన్నీ నమ్మేవాళ్ళు చూసుకుంటారు. నేను మిలిటరీ హోటల్కి వెళ్ళి మటన్ బిర్యానీ తినేసి వచ్చినట్టు తినేసి వచ్చేస్తాను. సరే, వెళ్ళిరా అక్క. మాధవయ్య, వెళ్ళి సామాన్లన్నీ కాళ్ళు. సరేనా? జాగ్రత్తగా ఉండు. వెళ్ళి కూర్చోం. అయ్యగారు వెళ్ళొస్తా. దేవుడు కూడా కాస్త దండం పెట్టక్క. వంట బాగా చేస్తున్నారో లేదో చూసొస్తాను. బాయ్.
ఏమైందమ్మా ఆ? రాజమ్మా, ఏంటమ్మా